నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో మండపం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి కళా పరిషత్ తెలుగుదేశం పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు పత్తుల రామకోటయ్య మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ప్రజల నుంచి దూరమై 27 సంవత్సరాలు అవుతున్నా నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, సినీ రంగంలో రాజకీయంలో ఎన్టీఆర్కి సాటి ఎవరూ లేరని, అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోనికి రావడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి నేడు ఆదర్శంగా నిలిచారని, ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నాయని రామకోటయ్య చెప్పారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాబోతుందని, అందరినీ చంద్రబాబు ఆదుకోనున్నారని బీఆర్కే తెలియజేశారు. 60 దాకా కుటుంబం 60 నుంచి బతికినంత శేష జీవితం కూడా సమాజం అని చెప్పి కాషాయ వస్త్రాలు ధరించి లౌకికవాదంలో జీవించినటువంటి గొప్ప మహానుభావులు అన్న తారక రామారావు. ఎందుకంటే ఈరోజు ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, అదేవిధంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా అన్న తారక రాముడిని అయోధ్య రాముడి కన్నా కూడా ఈ ఆధునికంలో ఎన్టీ రామారావు గారిని మనం తెలుస్తున్నారంటే వారి యొక్క నటన, వారి యొక్క వ్యక్తిగత జీవితం మనకి ఎంత ఆదర్శప్రాయమో ఒకసారి ఈ భావితరాలు ఆదర్శంగా తీసుకొని మసులుకోవాల్సినటువంటి ఆదర్శం ఎంతైనా ఉంది. ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే తల్లి కడుపులు పుట్టినప్పుడు గొప్ప వ్యక్తి కాదు, ఆ వ్యక్తి పుట్టినాక ఊరికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి పేరు తెచ్చే వ్యక్తిగా. అందుకనే ఆయన చాలా మంది అన్నారు, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీకు రాజకీయం తెలియదంటే ఆయన ఒకటే అన్నారు, మాకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అంటే కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఎవరైతే పేద ప్రజలు ఉంటారో ఆ పేద ప్రజల కళ్ళల్లో వెలుగులు చూడాలా, వాళ్ళకి నేను సేవ చేయడం అంతిమ లక్ష్యం అని చెప్పి ఒక మానవతావాదాన్ని ఆయన చాటి చెప్పాడు. అందుకనే ఈరోజు సామాజిక న్యాయానికి రాజీనామా ఇట్లు ఒక సామాజిక ఉద్యమకారులు బాబు జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు కానివ్వండి, అంబేద్కర్ గారి ఆశయాలు కానివ్వండి, మనకి రాజ్యాధికారంలోకి వచ్చినాక వాటిని అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు వారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి ఈరోజు విభజించబడ్డ రాష్ట్రం ఈరోజు వంచిన గురిగా పడుతుంటే, ఈ వంచే రాష్ట్రాన్ని మళ్ళా మనం బతికించుకోవాలంటే ఆయన పార్టీని మళ్ళా మనం గెలిపించుకోవాలి. ఈరోజు అందరూ కూడా ఈరోజు దేశంలో దొంగలబడ్డారన్నట్టుగా ఆలీబాబు రాబోయేవాళ్ళ లాగా ఈరోజు సమాజాన్ని తీర్చి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన ఒకటే ఉన్నారు, సమాజానికి నేను సేవ చేయడానికి వచ్చాను, నా ఇంట్లో తీసుకెళ్లి సమాజానికి పెట్టను, సమాజంలో నా ఇంట్లో కానీ చెప్పి ఒక్క రూపాయి చేయడంతో ఆయన స్వచ్ఛందంగా ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన కడుపులు పుట్టినోళ్ళని రాజకీయాలు లేకుండా స్వచ్ఛందంగా రాజకీయాలు చేసి ఆయన ఈ దేశానికి సేవ చేసి కోటా బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, అనేకమైనటువంటి ప్రజా సంక్షేమం గుర్తించి గౌరవించడం ఉత్తమమైనటువంటి సాంప్రదాయంగా భావిస్తున్నాం. ఎందుకంటే రామారావు గారు ప్రధానంగా కళాకారులు. రామారావు గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ తెలుగు ప్రజల్లో అనేక రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు కూడాను ఎన్టీ రామారావు గారిని ఒక గొప్ప కళాకారుడిగా, గొప్ప నటుడిగా, గొప్ప దర్శకుడిగా, గొప్ప నిర్మాతగా, సినిమా రంగంలో ఉత్తమమైనటువంటి క్రమశిక్షణ పాటించేటటువంటి ఒక గొప్ప కళాకారుడిగా ఆయనకి తెలుగు ప్రజల్లో అభిమానులు ఉన్నారు. రామారావు గారు ఆంధ్రదేశమే కాక భారతదేశంలోనూ అంతర్జాతీయంగా కూడాను ఒక నటుడిగా, ఒక కళాకారుడిగా గొప్ప స్థానం ఆక్రమించారని చెప్పేసి మీకు తెలియజేయవలసి ఉన్నది. రామారావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? రామారావు గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలు ఏమిటి? రామారావు గారు ఒక తేజం, రామారావు గారు ఒక స్ఫూర్తి, రామారావు గారు క్రమశిక్షణకు, పట్టుదలకు,
చైతన్యానికి, నూతన ఆలోచన ధోరణికి, నూతన పరిపాలనా విధానానికి, పరిపాలనలో క్రమశిక్షణకి, పరిపాలనలో అవినీతి లేనటువంటి చక్కని పరిపాలనకి రామారావు గారు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తమిళనాడు ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకొని తన 60వ ఏట 1982లో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించారు. వచ్చిన తర్వాత ఆయన 96 మరణించే వరకు రాజకీయాల్లో ఉన్నారు. నేను ఇక్కడ ఒక విషయం మనవి చేయవలసి ఉన్నది. భారతదేశంలో మన రాష్ట్రంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, సినిమా రంగంలో కానీ, అంతర్జాతీయంగా కానీ రామారావుకు ఉన్నటువంటి ప్రత్యేక ఈ సందర్భంగా అన్నమనేని వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కులగణనపై ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరుగుతుందని, కులగణన సర్వేపై ప్రజలెవరూ అపోహలు చెందవలసిన అవసరం లేదని అద్దంకి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో గురువారం కులగణనపై టీడీపీ, వైసీపీ పార్టీల కౌన్సిలర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ శ్రీనివాసులు, చైర్మన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ పద్మేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 1980వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వే చేయించిందని, ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, అందులో పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలో తెలుసుకునేందుకు కులగణన శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని, వాలంటీర్లు, సచివాలయం అడ్మిన్లు, సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరిగి వారికి ఇచ్చిన యాప్ల ద్వారా సర్వే చేయాలని, ఈ సర్వే వలన సంక్షేమ పథకాలు అందుకునే వారికి ఎటువంటి నష్టం ఉండదన్నారు. కులగణన సర్వేపై వాలంటీర్లు ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలన్నారు. అసలు కులము ఎందుకు మనం దీన్ని లెక్కించాలనే దానికి కొన్ని సిద్ధాంతపరమైన సైంటిఫిక్ రీజన్స్ కొన్ని చెప్తున్నారు. అవన్నీ మీకు చాలా తెలుసు. అయితే కులము వేరు, వర్ణము వేరు, రెండు డిఫరెంట్గా ఉంటాయి. వర్ణము మీన్స్ అంటే మనం చేసే పనికి వర్ణం అంటాం. మనం చేసే పని మీద ఆధారపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వడ్రంగి పని, తర్వాత బంగారం పని, ఇట్లా చాలా రకాలుగా మన వృత్తులు ఉంటాయి, చేతి వృత్తులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం వర్ణం కింద లెక్క. అయితే పూర్వకాలంలో ఈ వర్ణాలని రాను అదే వర్ణంలో మనం పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవడాలు సౌలభ్యం కోసం. ఎందుకంటే తండ్రి దగ్గర నేర్చుకున్న పనిని పెద్ద అయిన తర్వాత పిల్లలు కూడా అదే పని నేర్చుకుంటారు. అదే వర్ణంలో ఉన్న పిల్లల్ని కానీ మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇన్కమ్కి, వాళ్ళ యొక్క డైలీ లైవ్లీహుడ్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ కాలంలో అలా చేస్తున్నారు. సో దాని కాలక్రమేణా అది మనం క్యాస్ట్ అంటే కులంగా మనం మార్పు చేసి ఈరోజు అది మనకు సామాజికంగా లేదా రాజకీయంగా ఇది ఏ విధంగా చూసుకున్నా కూడా పేదరికము అనేది మనకి ఈ కుల వ్యవస్థ, కులాన్ని బట్టి కూడా కొంచెం పేదరికం ఏర్పడింది వాళ్ళు చేసే పనులు బట్టి. ఇప్పుడు ప్రజలు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. గతంలో పూర్వకులు వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక 50 ఎకరాలు చేయండి, 100 ఎకరాలు చేయండి అని వాళ్ళకి ఎకరాలు ఇచ్చేవారు. అవి రాను రేటు పెరిగి వాళ్ళు ధనవంతులు అయిపోయారు. అట్లా కొన్ని చేతి వృత్తులు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఈ కమ్మరి వీళ్ళందరూ కూడా వాళ్ళంత ఆదాయం రాక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. సో ఇప్పుడున్న సమాజం ప్రకారం సమాజం కావాలి. సమాజం అంటే అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ సమానంగా జీవించాలనేది ఇప్పుడు సమాజం యొక్క ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగానే మనం ఈ కులగణన చేపట్టి ఎవరికి ఎంత కులాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి వారికి అనుగుణంగా ఈ యొక్క మన ఆధునిక యుగంలో ఈ అభివృద్ధి ఫలాల్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కొన్ని ప్రభుత్వాలు ఆల్రెడీ చేసినాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన గవర్నమెంట్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసింది. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు చేయాలి? దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ కులం వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చారనుకోండి, వారి క్యాస్ట్ రాసేస్తారు. వారి ఇంట్లో పశు సంపద ఎంత ఉంది,
ఏమేమి వాళ్ళకు ఆధారం, వాళ్ళకు జీవనోత్సవాలు చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, అవన్నీ విధులు నమోదు చేస్తారు. ఈ నమోదు చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్టేటస్ తెలుస్తుంది, ఆర్థిక యొక్క స్టేటస్ తెలుస్తుంది అనమాట. సో అందుకని ఈ మీ ఇంటి దగ్గరికి మన ప్రభుత్వానికి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి వార్డు వాలంటీర్లు, వార్డు సెక్రటరీ మరియు కౌన్సిలర్ గారు వీళ్ళందరూ ఇళ్ళకి వస్తారు. వచ్చినప్పుడు దీన్ని పొలిటికల్గా ఏ సంబంధం లేదు. ఇది పొలిటికల్ ఎట్టి పరిస్థితుల్లో చూడద్దు. ఇది ఒక సమాజంలో ఉన్న అట్టడుగు, అంటే మనకు ఒక లైన్ ఉంటుంది కదా, దాన్ని పావర్టీ లైన్ అంటాం, పేదరిక లైన్ అంటాం. దాని బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్, ఇంకా కింద ఉంటే డ్రౌన్ ప్రోడెన్ అంటాం. డ్రౌన్ ప్రోడెన్ అంటే మరీ నిమ్న జాతులు. ఇవి తెలుసుకోవడానికి మాత్రమే మరి ఈ కులగణన అనేది చేస్తున్నాం ఇప్పుడు. విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 400 కోట్ల రూపాయలతో 205 అడుగుల ఎత్తులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా శుక్రవారం ప్రారంభించబోతున్నారని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిచే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుందని, విగ్రహ ఆవిష్కరణకు అద్దెంకి నియోజకవర్గం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని రమేష్ పిలుపునిచ్చారు. విగ్రహ ఆవిష్కరణకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిందని, అంబేద్కర్ కులానికి మతానికి సంబంధించిన వారు కాదని అందరి వారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ఎందరో నేడు రిజర్వేషన్లు అనుభవించి ఉన్నత స్థాయిలో నిలిచారని, శుక్రవారం విజయవాడలో జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వేలాది మంది తరలి రావాలన్నారు. అందరూ కూడా విజయవాడ నగరం తొలగించిపోయిన సందర్భం స్వరాజ్య మైదానంలో 1922లో కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడం కోసం ఆ మైదానం ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే 3 రంగుల జెండా కూడా రూపకల్పన జరిగింది. కాబట్టి చారిత్రాత్మకమైన ప్రదేశంలో జరగబోయేటువంటి గొప్ప సంఘటన. కాబట్టి ఆనాడు పెద్దలు అందరూ కూడా స్వాతంత్రం కోసం ఎంత పోరాటం చేశారో, దళిత నిమ్మన వర్గాల కోసం, సమానత్వం కోసం, సార్వభౌమత్వం కోసం ఆయన పాటుపడి ఆహారము శ్రమించి రాజ్యాంగం రూపకల్పన చేశారు. ఆ మహానుభావునికి మంచి నివాళి సమర్పించడానికి దేశ నలుమూల నుంచి కూడా ఉవ్వెత్తున ప్రజా సందోహం కదిలి వస్తూ ఉన్నది విజయవాడ పట్టణానికి. ఆ భాగ్యాన్ని మనం కూడా పొందడానికి ఇక్కడి నుంచి కూడా కొంతమంది బయలుదేరి అక్కడికి వెళ్ళి ఎంతో క్రమశిక్షణగా జయప్రదం చేయాల్సింది కోరుతూ ఉన్నాము. దీన్ని చొరవ తీసుకొని మరి పెద్దలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంస్థ తరఫున ఈ పిలుపునివ్వడం చాలా రక్షించాల్సినటువంటి విషయం. ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆ మహానుభావుడికి నివాళి సమర్పించడానికి తనుగావలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రేపు అనగా జనవరి 19, 2024న మన రాజధాని విజయవాడ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ భారీ సంఖ్యలో హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరఫున మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహం అంటే అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ సోషలిజం అండ్ ఆల్ రైట్స్ ఫర్ ఆల్ పీపుల్ ఈక్వల్లీ అనేటువంటిది. కాబట్టి మన యొక్క బాధ్యతగా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసింది అందరినీ పిలుపునిస్తూ కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 38వ రోజుకు చేరింది. గత 2 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ముందుగా వారి డిమాండ్స్పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, గత 38 రోజుల నుంచి అంగన్వాడీలు నిర్విరామంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం అమలు చేసి అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చారని, ప్రభుత్వం ఏం చేసినా అంగన్వాడీలు భయపడే ప్రసక్తే లేదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియడం లేదని, తెలంగాణ రాష్ట్రం కంటే అధికంగా వేతనం ఇస్తారని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకుని అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని తిరుపతి రెడ్డి తెలియజేశారు.
మా అంగన్వాడీ కార్మికుల సమ్మె 38వ రోజుకు చేరుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. దీని తీరుకు నిరసనగా నిన్నటి నుంచి విజయవాడలో రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీల సమస్యలు అంటే జీతాల సమస్య కానీ అట్లాగే గ్రాట్యుటీ సమస్య కానీ పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపడం లేదు. రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ సలహాదారులు కానీ మొదట్లో మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఈ రోజుకి వచ్చేటప్పటికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము ఇవ్వము అని చెప్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎట్లా వ్యవహరిస్తూ ఉందో మనము చూడొచ్చు. అంగన్వాడీల జీతాలు పెంచితే ఇతర కార్మికులు వస్తారు, ఇతర ఉద్యోగులు కూడా రంగం మీదకి వస్తారు. మేము చేయలేము, అందుకనే మీకు కూడా పెంచే పరిస్థితి లేదని చెప్తా ఉంది. ఈ అంగన్వాడీ కార్మికులు కోరుతున్నది, అయ్యా మేము చేసిన పనికి మాకు న్యాయమైన వేతనం ఇవ్వండి అని మాత్రమే కోరుతా ఉన్నారు. అట్లాగే ఇతర కార్మికులకు కూడా వాళ్ళు వేతనాలు తక్కువయ్యి జీతాలు చాలని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వస్తే రావచ్చు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ప్రభుత్వం కింద పనిచేసే ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ వాళ్ళు చేయించుకున్న పనికి సక్రమమైన జీతాలు ఇచ్చి వాళ్ళను నిర్వహించాల్సిన పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇవ్వకపోతే ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ పరిస్థితిని ఆలోచించాల్సిన పరిస్థితి ఉండదు. అందుకని ఏదైతే మీరు ఈ అంగన్వాడీలకు తక్షణమే వాళ్ళకు సక్రమైన జీతాలు పెంచి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఈ ప్రభుత్వము నిద్ర నటిస్తూ ఉంది, ముద్దు నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తూ ఉంది. ఇది 1,06,000 మంది కార్మికులు సమ్మెలో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 38 రోజుల నుంచి వీళ్ళతో చర్చలు జరిపేదానికి చొరవ చూపటం లేదు. ఒకవేళ చర్చలు 6 సార్లు పిలిచి చర్చలు చేసినప్పటికీ కూడా మన ఏరియాలో ఒక సామెత ఉంది, సింగడు అద్దంకి పోయాడు రాను వచ్చాడన్న సామెత పద్ధతిలో పిలుస్తూ ఉన్నారు. మేమేమి ఇవ్వలేమని చెప్తా ఉన్నారు, మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.